నమస్తే, జనం న్యూస్కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో భారీగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం, మంత్రి నాదెండ్ల మనోహర్. భగవద్గీత సాక్షిగా ఎఫ్బీఐ డైరెక్టర్ గా కాష్ పటేల్ ప్రమాణ స్వీకారం. అట్లాస్ నివేదిక ఇచ్చిన బట్టీకి ధన్యవాదాలు, రేవంత్ పై కేటీఆర్ సెటైర్లు. నెల్లూరు జిల్లా సంఘంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ధాన్యం రైతులు ఇబ్బంది పడకుండా భారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నెల్లూరు జిల్లా సంఘంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, ప్రాథమిక వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు చేయలేదన్న మంత్రి, కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆ డబ్బును అన్నదాతల ఖాతాల్లో జమ చేసిందన్నారు. మిల్లర్లు తేమ శాతం పేరుతో ధాన్యం బస్తాకు 5 కిలోలు దాటి తరుగు తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. మీరు మీ కుటుంబాన్ని ఆదుకునే విధంగా, మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చేయాల్సిన ఇంటర్వెన్షన్ అంటాం, అంటే సహాయం ఆ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి ఆలోచనతో చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజుకి పౌర సరఫరాల శాఖ నుంచి ఖరీఫ్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశాం. 5,87,000 మంది రైతుల దగ్గర నుంచి మేము కొనుగోలు చేసిన ఈ ధాన్యాన్ని చరిత్రలో మొట్టమొదటిసారి 24 గంటల లోపే 7,480 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో అందగలిగాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, గతంలో మేము చేసిన పోరాటాలు, రైతుకి అండగా నిలబడాల్సిన సందర్భం, అదేవిధంగా కనీస మద్దతు ధర కూడా లేకుండా మిల్లర్ల దగ్గర పోయి గంటలు రోజులు నిలబడి లారీలకి, ట్రాక్టర్లకి డబ్బులు కట్టుకోలేక రైతులు పడిన ఆందోళన, ఆవేదన క్షేత్రస్థాయిలో చూసాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకు భరోసా కల్పించే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి రోడ్డు పైన వచ్చి రైతుల గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అయితే తన ప్యాలెస్కే తను కట్టుబడి ఉండాలి. 5 సంవత్సరాల పరిపాలనలో వ్యవస్థల్ని ఏ విధంగా అస్తవ్యస్తం చేశారో, ఏ విధంగా రైతాంగానికి ఇంత నష్టం కలిగించారో మీ అందరికీ కూడా తెలియాలి. నేనే ఆశ్చర్యపోయాను. మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకి బకాయిలు ఉన్నాయి, రైతులు ఆందోళన చెందుతున్నారనే విషయం అధికార యంత్రాంగం తీసుకొచ్చినప్పుడు లెక్కలు తీస్తే 1,674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసింది గత వైసీపీ ప్రభుత్వం. డబ్బులు కట్టలేదు, ఎవరు దాని గురించి మాట్లాడలేదు. ప్రశ్నించే నాయకుడు ఎవరు ఉన్నారా చెప్పండి ఆ రోజుల్లో? పోనీ ఎవరన్నా సామాన్యుడు ప్రశ్నిస్తే, ఒక రైతు ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేవాళ్ళు, పోలీస్ స్టేషన్లు తీసుకెళ్ళి కొట్టేవాళ్ళు. అటువంటి పరిస్థితిలో, ప్రజాస్వామ్యం లేని పరిస్థితిలో చితిపోయింది రైతాంగమే. ఈ రోజుకి మన రాష్ట్రంలో దాదాపు 70% మంది వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. ఆ పరిస్థితిలో 1,674 కోట్ల రూపాయలు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తీర్చాలనే పట్టుదలతోటి కంకణం కట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయంతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా దాని గురించి వెనక నుంచి నడిపిస్తూ ముందు తీసుకెళ్ళినప్పుడు నెల రోజుల్లోనే 1000 కోట్ల రూపాయలు బకాయిలు మేము చెల్లించాం. మరుసటి నెల మరొక 674 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించి రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని అని ఈ సందర్భంగా మీకు. అమెరికాకు చెందిన అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ నూతన డైరెక్టర్ గా భారతీయ అమెరికన్ కాష్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారంటూ భగవద్గీతపై ప్రమాణం చేశారు. వైట్ హౌస్ ఆవరణలో ఉన్న ఐసెన్హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ భవనంలోని ఇండియన్ ట్రీటీ రూమ్ లో అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండి ఆయనతో ప్రమాణం చేయించారు. భారత్ మూలాలో ఉన్న కాష్ భగవద్గీతపై ప్రమాణం చేయడం విశేషం. Place your hand on the Gita and raise your right hand. I do solemnly swear
I, Kashyap Pramod Patel, do solemnly swear that I will support and defend the Constitution of the United States that I will support and defend the Constitution of the United States against all enemies, foreign and domestic, against all enemies, foreign and domestic, that I will bear true faith and allegiance to the same, that I will bear true faith and allegiance to the same, that I take this obligation freely, that I take this obligation freely, without any mental reservation or purpose of evasion, without any mental reservation or purpose of evasion, and that I will well and faithfully and that I will well and faithfully discharge the duties of the office on which I am about to enter. discharge the duties of the office of which I am about to enter. So help me God. So help me God. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దివాళా కోరు మాటలు మాట్లాడే సీఎం దేశం ఎక్కడా ఉండరు అంటూ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 15 నెలలుగా ఒకటే మాట చెబుతున్నారు. రేవంత్ మాట్లాడే ముందు ఒక్కసారి బట్టి విక్రమార్క నివేదికను చూడాలని హితవు పలికారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అట్లాస్ నివేదిక ఇచ్చిన బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు. ప్రస్తుతం తెలంగాణ అట్లాస్ నివేదికను నెట్ నుంచి తొలగించారు. రేవంత్ రెడ్డి అబద్దాలను నివేదికలో బట్టి విక్రమార్క ఉతికి ఆరేశారు. ఆ నివేదికలో తెలంగాణ దేశంలో తలసరి ఆదాయంలో నెంబర్ 1 అని చెప్పింది. కేసీఆర్ హయాంలో సంపద ఎలా పెరిగిందో నివేదికలో ఉంది. భారతదేశానికి బువ్వ పెడుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. జీఎస్టీపీలో తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలో గుజరాత్ను కూడా దాటింది. గత 10 ఏళ్లలో తెలంగాణ ఆదాయం సంపద పెరిగిందన్నారు. నా రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది, ఒక క్యాన్సర్ రోగిలా ఉన్నది అని దివాలా కోరు మాటలు మాట్లాడిన భావదారిద్రపు ముఖ్యమంత్రి బహుశా భారతదేశ చరిత్రలో ఎవరు లేరు, రేవంత్ రెడ్డి గారు తప్ప. కానీ ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారి మూతి మీద తన్నినట్టు, అదే రేవంత్ రెడ్డి గారి చెంప చెల్లుమనేటట్టు, అదే రేవంత్ రెడ్డి సొల్లు పురాణం అంతా తప్పు అంటూ ఆయన సొంత క్యాబినెట్లోని సహచరుడు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఫిబ్రవరి 17 నాడు ఒక సమగ్ర సవివరమైన నివేదికను వారు విడుదల చేసినారు. ఇది మా కవిత్వం కాదు, బీఆర్ఎస్ పార్టీ యొక్క సొంత నివేదిక కాదు, రాష్ట్ర ప్రభుత్వం సాధికారంగా విడుదల చేసిన నివేదిక. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లస్ అని కూడా అంటారు. దాన్ని ఫిబ్రవరి 17 నాడు మరి కేసీఆర్ గారి జన్మదిన కానుక అనుకున్నారేమో కానీ వారు విడుదల చేసి ఇందులో ముఖ్యమంత్రి మూతి మీద తన్నేటట్టు కొన్ని వాస్తవాలు చెప్పినారు. ఇన్ని రోజులు ముఖ్యమంత్రి మాట్లాడిన చిల్లర మాటలు, బజారు భాష, ముఖ్యమంత్రి చెప్పిన పచ్చి అబద్ధాలు, ఇవన్నిటినీ కూడా తిప్పికొడుతూ సమగ్రమైన సవివరమైన నివేదికను విడుదల చేసి వాస్తవాలు అంగీకరించినందుకు నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న రంకెలు వేసినారు. ఎక్కడ పోతే అక్కడ రంకెలు వేయడం, అచ్చోసిన ఆంబోతులాగా నోరేసుకొని వాగడం ఆయనకు అలవాటు. ఆయన ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన పద్ధతి మారతలేదు. వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి, దయచేసి మీరు సొల్లు మాట్లాడే ముందు, నోరు తెరిచే ముందు మీ సహచరుడు, మీ మంత్రివర్గ సహచరుడు సెక్రటేరియట్లో ఆయన విడుదల చేసిన ఈ నివేదికను ఒకసారి చదవండి. పోనీ చదివే తీరిక ఓపిక తమరికి లేకపోతే మీ పక్కన పెట్టుకున్న అడ్వైజర్లు ఉన్నారు కదా, 5గురో 6గురో, వాళ్ళతో చెప్పించుకోండి. కనీసం ఒక రిపోర్ట్ తెప్పించుకొని నేను ఏముందో చదువుకోండి. చదువుకోకుండా వాగితే మీతో పాటు రాష్ట్ర పరువు కూడా గంగలో కలుస్తున్నది. ముఖ్యమంత్రి గారికి నేను ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా. మీరు ఆ మధ్యలో ఒక మాట అన్నారు, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవని. లంకె బిందెలు ఉన్నాయి, ఎక్కడున్నాయో కూడా అడ్రస్ చెప్తా, రాసుకో, ఒక పెన్ను పేపర్ పట్టుకొని కూర్చో. ఈ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అనేది ఏదైతుందో ప్రభుత్వం ఎంత దౌర్భాగ్య ప్రభుత్వం ఇదంటే, ఇది వాస్తవాలు చెప్పింది, వాస్తవాలను బయటపెట్టింది అని మేము చెప్పంగానే వెంటనే మరుక్షణమే దీన్ని తీసేసినారు, తొలగించినారు. ఎక్కడికి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి వెంటనే డిలీట్ చేసినారు. ఎందుకంటే వాస్తవాలు బయటకు వచ్చినాయి, ఎందుకంటే చదవకుండా రిలీజ్ చేసినారు. చేసినాక అరే అందులో మొత్తం కేసీఆర్ను పొగుడుతున్నదా అని ఎవరో చెప్పినట్టున్నారు చదివిన వాళ్ళు, చెప్పగానే వెంటనే డిలీట్ చేసినారు. అందుకే నేను మా మీడియా మిత్రులను కూడా అడుగుతా ఉన్నా, నేను ఈ రిపోర్ట్ నివేదిక మీ అందరికీ ఇస్తాను, మా సోషల్ మీడియాలో నేను కూడా పెడతాను. ఇది మా నివేదిక కాదు, ప్రభుత్వం. అందుకని మేము డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం. ఎందుకన్నా మంచిది, దౌర్భాగ్యులు తీసేస్తారని తెలుసు కాబట్టి పెట్టుకున్నాము.
మీకు అందజేస్తాను. ఇందులో ఏముందో చెప్పే ప్రయత్నం నేను మీకు చేస్తాను. ఇందులో ఎంత స్పష్టంగా చెప్పినారంటే, ఇన్ని రోజులు కాంగ్రెస్ చేసిన ప్రచారం చిల్లర ప్రచారం, రాజకీయాల్లో లాభం కోసం చేసిన ప్రచారం అబద్ధం. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో సొరంగంలో ఎంతమంది కూలీలు ఉన్నారనే దానిపై సరైన సమాచారం ఇవ్వడం లేదని, అయితే ఘటనా స్థలానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇతర అధికారులు వెళ్లనున్నారు. ప్రస్తుతానికి ఘటన జరిగిన సొరంగ మార్గం వద్దకి ఎవరిని అనుమతించడం లేదు. నీళ్లు లోపలికి వచ్చినట్టు సమాచారం. అయితే వాస్తవంగా ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ రావాల్సింది. నేను ఇప్పుడు సైట్కి పోతున్నా, అక్కడ పోయినా చూసినాక ఎంతమంది ఉన్నారు సరే అవన్నీ విషయాలు కూడా కాంట్రాక్టర్ వాళ్ళ మనుషులు ఉన్నారు లోపల. మోస్ట్లీ అంతా బయటకు వచ్చారు. బట్ ఇంకేమన్నా లోపల మిగిలిపోయినరా ఏమైనా విషయానికి ఆడికి పోయినాకనే తెలుస్తుంది. నేను రిలీఫ్ ఆపరేషన్ సూపర్వైజ్ చేయడానికి పోతున్నాను. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం పంచకుండాత్మక నరసింహ మహాయాగం నిర్వహించి దివ్య స్వర్ణ విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ సమీపంలో గోదావరి నది మధ్యలో దేవకుట పర్వతంపై వెలిసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి మహాశివరాత్రి తిరునాళ్లకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. హిందూ మత గ్రంథాల సమాహారమైన స్కంద పురాణంలో పేర్కొనబడిన పంచకాశీ క్షేత్రాలలో 5వ కాశీగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. వీరభద్రస్వామి తన పట్టిసీమను ఈ గోదావరి నదిలో శుభ్రం చేసినందుకు అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని పట్టిసం లేదా పట్టిసాచుల క్షేత్రంగా పిలుస్తున్నారు. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించాడని
చరిత్ర ప్రకారం ఈ ఆలయం 12వ శతాబ్దంలో రెడ్డి రాజులు నిర్మించారని ఆధారాలు ఉన్నాయి. గోదావరి మధ్యలో ద్వీపంలో దేవకుట పర్వతంపై వెలిసి ఉన్న శ్రీ వీరభద్రస్వామి ఆలయం ప్రకృతి రమణీయతతో సుందరంగా ఉంటుంది. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కొలువుదీరిన ఈ దివ్యక్షేత్రానికి శ్రీ భూనీల సమేత భావనారాయణ స్వామి క్షేత్ర పాలకుడు కనకదుర్గ అమ్మవారు, శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారు ఇక్కడ గ్రామ దేవతలుగా దర్శనమిస్తారు. ఇక అనిస్త్రీ, పుణ్యస్త్రీ అనే దేవతలు సంతానాన్ని ప్రసాదించే దేవతలుగా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ క్షేత్రంలో మహాశివరాత్రికి బ్రహ్మాండమైన ఉత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయి. ఈ తిరునాళ్లకు లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు. తర్వాత మీరు అప్పుడు సాంప్రదాయంగా మీరు తీసుకొస్తే మేము మీ వెనకాల వస్తాం. అయ్యో అంటే కార్డులో కూడా ఏంచండి ఎప్పుడు లేదు అటువంటిది అన్నారని ఆగిపోయాం. లేదా ఎమ్మెల్యే గారికి అదే కరెక్ట్ అండి. అక్కడ లైటింగ్ కరెక్ట్ వెళ్తారా? లైనా అంతే కదండి. అవును, అలా స్ట్రైట్ గా తీసుకెళ్ళిపోతే ఇది కరెక్ట్. మీరు అన్నది స్ట్రైట్ గా తీసుకెళ్ళి అప్పుడు ఏం చేద్దామంటే కలిపేద్దామండి. ఇక్కడ కలిపేద్దాం. నా పేరు చాగంటి సురేష్ నాయుడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1, శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానం, పట్టిసీమ, పోలవరం, ఏలూరు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం 29వ వార్డులో గల డంపింగ్ యార్డ్ వద్ద ఆందోళనలు, చెత్త వాహనాల అడ్డగింపు. అమలాపురం పట్టణంలో డంపింగ్ యార్డ్ను తక్షణం తొలగించాలి అంటున్న కౌన్సిలర్లు. మున్సిపల్ పరిధిలో అమలాపురం పట్టణంలో డంపింగ్ యార్డ్ వద్దంటూ ముక్తకంఠంతో తీర్మానించిన పట్టణ కౌన్సిలర్లు, అమలాపురం 30 వార్డుల ప్రజలు, నడుపుడి పరిసర ప్రాంతాల ప్రజలు శ్మశాన వాటికను ఆనుకుని ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ వల్ల ఇబ్బందులకు గురవుతున్న విషయం కమిషనర్కు తెలిసినా చర్యలు తీసుకోవటం లేదని తీవ్ర ఆరోపణలు. చెత్త తగలబట్టడం వల్ల ప్రజా ఆరోగ్యం క్షీణిస్తున్నా గత కొన్ని సంవత్సరాలుగా చోద్యం చూస్తున్న మున్సిపాలిటీపై ఆగ్రహించిన ప్రజలు చెత్త వాహనాలను నిలుపుదల చేయడంతో కౌన్సిలర్లతో సమీక్ష నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీ పరిధిలో చెత్తను తప్ప చుట్టుపక్కల గ్రామ పంచాయతీలో చెత్తను వేసేందుకు ఎవరికి అనుమతి లేదని కమిషనర్ వెల్లడి.
డంపింగ్ అయితే చాలా అధ్వానంగా ఉందండి. మొత్తం 4 వంతుల కాడ నుంచి డంపింగ్. ఇదివరకు ఏంటంటే చుట్టుపక్కల కొత్తలెక్కే కొట్టుకోరండి డంపింగ్. ఏం చేస్తారంటే శ్మశానం దాటేసి అలాగా కార్మిక్ నగర్ దగ్గరలో కొట్టేస్తున్నారండి. ఇది ఏమవుతుందంటే ఆ సరౌండింగ్ అంటే మొత్తం వాటంతా వ్యాపించేస్తుందండి. మొత్తం పిల్లల పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. ఇవన్నీ మొన్న 5 లక్షలు పెట్టినట్టు చేసి ఇవన్నీ లోన నిన్న ఏదైతే 29వ వార్డులో ఉన్న బల్లి గ్రౌండ్లో ఈ విలేజ్ నుంచి వచ్చి వేయటం జరిగింది. ఇప్పుడు వెంటనే 28, 29 వార్డు ప్రజలు వచ్చి ఆపడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ శ్మశాన వాటిక ఉంది. ఇక్కడ ఒక 12, 14 వార్డులు సంబంధించి వచ్చి దహన కార్యక్రమాలు చేసుకునే పరిస్థితి. అసలు ఇక్కడ డంపింగ్ యార్డే ఉండకూడదు అన్నది మా అందరి కోరిక. ఫోన్లే మున్సిపాలిటీకి సంబంధించి కదా, ఎప్పటి నుంచి ఉంది కదా అని తీసి అలా అనుకుని శాశ్వతంగా పరిష్కారం చేయాలని చెప్పేసి గత ఎమ్మెల్యే గతంలో డాక్టర్ గారి అంతా కూడా విలేజ్లో ఎక్కడన్నా సైట్ ఒక 5 ఎకరాలు చేసి కొందామన్నా కూడా ఎక్కడ విలేజ్లోనే ఇవ్వట్లేదు. అలాంటిది ఇవాళ విలేజ్ నుంచి వచ్చిన చెత్తను తీసుకొచ్చి ఇక్కడ టౌన్లో వేయటం అన్నది చాలా బాధాకరం. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ 2-3 వార్డులకి ఎక్కువ ఉంటుంది. వాళ్ళ పిల్లలు ఇబ్బంది అవుతున్నారు, ఊపిరి ఆడక చాలా ఇబ్బంది అవుతుంది. నిజంగా రాత్రి టౌన్లో నాకే ఇబ్బంది అయింది. నేను రాత్రి వచ్చిన చాలా మంచి ఏమనుకున్నాను కానీ అది పొగ. అలాంటి పరిస్థితుల్లో అసలు మేమే ఇక్కడ ఉండకూడదు, దీన్ని ఏదో శాశ్వత పరిష్కారం చేయాలి. ఏదో బాడీని తీసుకొచ్చినప్పుడు వెంటనే ఆడవాడిగా కేకలేయడం, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి స్నానం చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఊసుంటలేదు ఎవరు. మేము కూడా అలాగే నిర్లక్ష్యంగా గురైపోయి ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరి 4 విలేజ్ని పట్టుకొచ్చి ఇక్కడ వేయటం అన్నది చాలా బాధాకరం. మరి కలెక్టర్ గారు మరి ఏ దృష్టిలో మరి ఇక్కడ ఇలాగని చెప్పారని మాకైతే కాదు. మరి కమిషన్ అడిగితే మాత్రం ఇక్కడ ఏదో మిషన్ పెట్టి ఏదో చేస్తామని చెప్పారండి, తాత్కాలికంగా అన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా ఇక్కడి నుంచి మొత్తం మేము షిఫ్ట్ చేయాలి, విలేజ్కి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న రాత్రి వీళ్ళే స్పందించారు. ఇదేంటే రాత్రి మాకు నిజంగా ఎల్లుగా తెలుసుంటే మా ప్రజలు కూడా వచ్చి రాత్రి కూర్చునే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ 80% డంపింగ్ యార్డ్ ఉండకూడదు. ఎందుకంటే ఇక బాడీని ఇక్కడ కార్యక్రమం చేసుకుంటే ఒక 2-3 గంటలు ఉండాలి. ఎక్కడ చాలా దారుణమైన పరిస్థితి. అసలు వర్షం వస్తే రాలేని పరిస్థితి. మొన్న మా కౌన్సిల్ ఏర్పడిన తర్వాత బ్రహ్మాండం రోడ్డు వేసాం, బాగానే ఉంది కదా అనుకున్నాం. కానీ చెత్త వేయడంతో మొత్తం గుట్ట కింద అయిపోవడంతో అసలు బాడీని తిరగని పరిస్థితి. అంటే మొన్న మా కౌన్సిల్లో క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు మా గౌరవ సభ్యులందరూ కూడా పార్టీ అతీతంగా అందరూ వచ్చి మొత్తం గంటంతో అందరూ కూడా ఇక్కడ సపోర్ట్ చేశారు తప్ప ఇక్కడికి ఎవరికి ఏ ఉద్దేశం లేదు. ఖచ్చితంగా ఇక్కడ రిపేర్లు చేసి ముందు ఇమీడియట్గా, ఎందుకంటే మా పక్క నుంచి బాడీని అన్నా మేము మోసుకు వచ్చి తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు నిజంగా బాడీని తీసుకెళ్లాలంటే మార్కెట్లోకి వెళ్ళాలి కాబట్టి ఒక 1500-2000 రూపాయలు సామాన్యులకు ఇబ్బంది అయిన పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితిలో. అక్కడికి బాడీ మీద వెహికల్ మీద బాడీని తీసుకొని కార్యక్రమం చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది. అదే మా ఏరియాలో అయితే మేము ఇక్కడ వచ్చేవాళ్ళం. అప్పుడు కోవిడ్ కాడి నుంచి ఇలా కోవిడ్ వచ్చిన తర్వాత బాడీని దహన సంస్కరణ చేయని పరిస్థితి. నేను కమిషనర్ దృష్టికి మా గవర్నమెంట్ దృష్టి వస్తే మొన్న 5 లక్షల రూపాయలు కేటాయించారు. మళ్ళీ ఒక 5 లక్షలు కేటాయించి ఇమీడియట్గా ఇలాంటి ఇనిషియేటివ్ ఏదైనా జరిగితే వచ్చి ఇక్కడ చేసుకునేలాగా ఇక్కడ చేయాలని, ఇక్కడ ఉన్న ప్రజలు ఉన్న పరిస్థితిని అందరూ అర్థం చేసుకుని ఇక్కడ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా, ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల కులాల వారు ఇక్కడ నివసించేవాళ్ళు. ఇక్కడ ఒక పార్టీ సమస్య కాదు, ఇది గ్రామం సమస్య. ఇది ఖచ్చితంగా దీన్ని వెంటనే పరిష్కారం చేయవలసిన బాధ్యత స్థానిక శాసనసభ్యులు ఆంధ్ర గారికి, హరీష్ గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా అందరికీ ఉంది. మా గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలో మరొకసారి కూర్చుని ఖచ్చితంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపుతుందని, పచ్చ మీడియా ప్రజలకు తప్పుదో పట్టించే కథనాలు రాస్తుందని అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు శాసనసభ్యులు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల పట్ల వివక్షత చూపుతూ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సూపర్ 6 ఎక్కడా అమలు చేస్తున్నారని, అబద్ధపు హామీలతో గద్దెనెక్కి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. చూశారు కాబట్టి ఈ కూటమి నాయకులు చేస్తున్నటువంటి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలంతా కూడా మా గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అలాగే ఈ కూటమి నాయకులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ అండ్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు పరిపాలన తీరు, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి అంతా కూడా చూస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నటువంటి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి మీ తీరు మార్చుకోండి. ఇక్కడ మా స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు కూడా మీ తీరు మారాలి. మీరు మమ్మల్ని ఏ రకంగా మా 170 యాక్ట్ని మీరు తూట్లు పొడవడానికి చూస్తున్నారు. దయచేసి అలాంటి ఆలోచనలు కూడా మీరు వెనక్కి తీసుకోండి.
మేము ఒకటే మా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నాను ఈరోజు. అయ్యా ప్రజలారా, మీరు మాత్రం చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు కేవలం మన ముందుకు మాత్రం మీడియా ముందుకు మాత్రం వచ్చి మేమంతా కూడా మీకు అండగా ఉంటాం, ఇక్కడ ఉన్న చట్టాలని మేము కాపాడుతాం, పదిలంగా చూసుకునే బాధ్యత మాది అని చెప్తున్న ఈ కూటమి నాయకులు మనకి ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా అక్కడ పైన ఉన్నటువంటి నాయకులతో కుమ్మక్కై ఇటీవల చేసినటువంటి అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలకి వీళ్ళకి సంబంధాలు పూర్తిగా ఉన్నాయి. లోపల లాలూచిపడి ఇటువంటి వ్యాఖ్యలు చేయించారు. ఇదేదో మనం పొరపాటున నోరు జారేరు అని చెప్పేసి అనుకోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. కాబట్టి మనమందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు చేస్తున్నటువంటి ఇలాంటి ప్రయత్నాలన్నింటినీ కూడా తిప్పికొట్టడానికి మనం అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి అందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పాలిటిక్స్ చేస్తారు. దయచేసి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరికీ ఒకటే మేము అడుగుతున్నాం, మీకు చేతనైతే రాష్ట్ర ప్రజలు ఈరోజు రైతులు పడుతున్నటువంటి కష్టాలు తీర్చండి, ఈ అన్నదాతలకు అండగా నిలబడండి తప్ప మీరు ఎటువంటి అబద్ధపు మోసపూరితమైనటువంటి పాలన దయచేసి చేయొద్దని కూడా మీకు ఈరోజు చెప్తున్నాం. ఈరోజు మరొక విషయం, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా అయితే మీరు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా చేయాలి, వాళ్ళకి ఏదైనా మేము చేస్తున్నటువంటి పర్యటన ఏదైతే ఉందో దాన్ని అడ్డగించాలి అనేటటువంటి కుట్రని రాష్ట్ర ప్రజలు ఈరోజు వాటన్నిటిని కూడా మిమ్మల్నే ఎదిరించే పరిస్థితి ఈరోజు వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా అక్కడ తరలి వచ్చి వాళ్ళే ఎస్కార్ట్లు ఇచ్చి వాళ్ళే పోలీసులుగా టైంలో మారుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని చూస్తుంటే రాష్ట్ర ప్రజలు ఒకటే అంటున్నారు, మీరంతా కూడా నడిచొచ్చే అబద్ధం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని ఈరోజు ప్రజలందరూ అంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇటీవలే మీరు ఈ వచ్చినటువంటి 9 నెలల కాలంలో మీరు అనేక మంది మీద బెదిరిస్తున్నారు. మేమేమైనా సూపర్ సిక్స్ల గురించి అడిగితే మా మీద కేసులు పెడుతున్నారు, ఎందుకు అమలు చేయలేదంటే కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఏమైనా మేము ప్రశ్నిస్తే వాళ్ళని కూడా కేసులు పెడతారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి మీరు ఇటువంటి పరిపాలన, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ పరిపాలన మాని ఇప్పుడున్నటువంటి రైతులు పడుతున్నటువంటి రైతుల్ని. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పాదకతలో పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న ఒప్పంద కార్మికులు తమ హక్కుల సాధనకై పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు ప్లాంట్ అభివృద్ధికై ప్యాకేజీ ప్రకటించామని చెబుతూనే మరోవైపు చాపు కింద నీరులా కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్యను తొలగించాలనే కేంద్రం యోచనపై కాంట్రాక్ట్ కార్మికులు మండిపడుతున్నారు. గత కొన్ని నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను అర్ధాంతరంగా తొలగించాలనే ఆలోచనను విరమించుకోవాలని, పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న తమకు కనీస వేతనాలతో పాటు గేట్ పాస్ విధానం అమలు చేయాలని, లేని పక్షంలో మార్చి 10 తర్వాత నిరవధిక సమ్మెకు దిగుతామని కాంట్రాక్ట్ కార్మికులు హెచ్చరిస్తున్నారు. నిర్వాసితులు కార్మికుల ఆవేదనపై పాలకులు స్పందించాలని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కాంట్రాక్ట్ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గత 30 సంవత్సరాల నుంచి కానడ కార్మికుడు కోకోవన్ బ్యాటరీ నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ వరకు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 11,440 కోట్లు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం ఒక పక్క చెబుతూ సంబరాలు చేసుకుంటూ, ఓ పక్క సాపు కింద నిర్ణయంగా కానడ కార్మికులు 30 సంవత్సరాలు పనిచేస్తుంటే ఓ పక్క గేట్ పాసులు మాకు ఏదైతే సెకండ్ ఎంప్లాయీ స్టీల్ ప్లాంట్ లో మెయింటెనెన్స్ పని ఒక గేట్ పాస్, ఐడి కార్డు, వెహికల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ తో ఇచ్చిన కార్డు మార్చేసి ఈ రోజు ఉన్నంత వీధుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పర్మనెంట్ ఎంప్లాయీ ఈఆర్ఎస్ పంపించేస్తారు. కాబట్టి స్టీల్ సెక్రటరీ గారు నిన్న కాక మొన్న వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మ్యాన్ పవర్ ఎంత ఉంది, ఎందుకు మీరు తగ్గించలేకపోతారు, ఈ మ్యాన్ పవర్ తగ్గించాలని కండిషన్ తో స్టీల్ సెక్రటరీ ఆదేశాల వేగంగా వీళ్ళు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా దాని అనుకూలంగా ఈరోజు కార్మిక సంఘాలు అందరూ ఏకమయ్యి మొన్న 20వ తేదీని భారీగా ఎత్తున వెళ్ళి ర్యాలీకి వెళ్ళి సమ్మె నోటీస్ ఇచ్చాం. ఆ అన్నిలో ఉండే గొంతపు కోరికలు ఏం కోరట్లేదు. ప్రధానంగా 2,400 పాత పద్ధతి విధానాన్ని కొనసాగించాలని కోరుతున్నాం. అదేవిధంగా నిర్వాసితులు ఈ రోజు నేటికి 40 సంవత్సరాలు అయిపోయింది. ఈ మన స్టీల్ ప్లాంట్ కోసం 26 ఎకరాల భూములు ఇచ్చారు, 16,800 ఆర్కట్లు ఇచ్చారు, 8,000 ఆర్కట్లు ఉన్నాయి. దాంతో పాటు ఈ మన స్టీల్ ప్లాంట్ లో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఏదైతే కాల్ ఆర్డర్ వస్తుందో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి
అలాగే మెయింటెనెన్స్ పనుల కోసం బయట ఉండి జీవో ప్రకారంగా ఒక ఎంప్లాయ్మెంట్ లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ లో జాయిన్ అయ్యే కనీసం నిర్వాసితులకు ఉన్నారు, ఉద్యోగాలు తరాలు మారినాయి, ఇల్లు పోయింది, భూమి పోయింది, కానీ నిర్వాసితులను ఎలా తీసేస్తారు? ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.